నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం కువైట్ దేశంలో కరోనా కేసుల వివరాలు, అలాగే కువైట్కు దేశవ్యాప్తంగా మన భారతీయులకు సంబంధించిన కొన్ని వార్తా విశేషాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వందే భారత్ మిషన్లో భాగంగా మన కువైట్ దేశం నుంచి మన భారతదేశానికి కోజికోడ్ ఆ నుంచి వచ్చేసి ముంబైకి 2 ఫ్లైట్లు వెళ్ళడం జరిగింది. అందులో గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ పేషెంట్లు, ఆ నుంచి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. ఆమెన ఈ విధంగా మనకు ఇండియన్ ఎంబసీ కూడా ప్రకటించడం జరిగింది. 2 ఫ్లైట్లు అయితే ఇలా వెళ్ళాయని చెప్పింది. ఫ్లైట్ల నెంబర్ వచ్చేసి కోజికోడ్కు వెళ్ళే ఫ్లైట్ నెంబర్ వచ్చేసి ఎయిర్ ఇండియా 394గా చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ముంబైకి వెళ్ళింది ఎయిర్ ఇండియా 990 ఫ్లైట్, 2 ఫ్లైట్లు జరగడం అని చెప్పింది. ఈ విధంగా మనం చూసుకుంటే మిషన్లో భాగంగా మొదటి ఫేజ్లో మన భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తంగా 64 ఫ్లైట్లలో 14,800 మందిని తరలించడం జరిగింది. అది ఈ రోజుతో ముగిసింది. అలా చూసుకుంటే మనం 16వ తేదీ నుండి మే 22 వరకు సెకండ్ ఫేజ్ మొదలు పెడుతూ ఉన్నారు. మొత్తం 149 ఫ్లైట్లు 30,000 మంది భారతీయులను తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పారు. దీనికంటే ముందు మన కువైట్లో జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎవరైతే కానూన్లో చాలా రోజుల నుంచి దాదాపు ఒక నెల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈరోజు మధ్యాహ్నం 1:55కు భారతదేశానికి తొలి విమానం వేయడం జరిగింది. అందులో మనం చూసుకుంటే 234 మంది ప్రయాణికులు వెళ్ళారు. అందులో ఎక్కువ శాతం ముసలి వాళ్ళు, అనారోగ్యవంతులు, ఎవరైతే అనారోగ్యవంతులు ఉన్నారో వాళ్ళు, ఆ నుంచి చూసుకుంటే గర్భిణీలు ఎక్కువ శాతం వెళ్ళారని మనకు తెలుస్తూ ఉంది. అది ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దిగడం జరిగింది. ఇంకా మొత్తంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ గారికి రాయడం జరిగింది ఒక లేఖ. మా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నానికి కూడా ఫ్లైట్లు వేయమని ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే షెడ్యూల్ ప్రకటించినారో దానికి అనుగుణంగానే మన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి ఫ్లైట్లు వేయడం జరిగింది. మన గల్ఫ్లో ఏ దేశాల నుంచి ఎన్ని ఫ్లైట్లు వేశారు, ఎక్కడెక్కడ దిగుతారు అనేది మనం ఒకసారి చూసుకుందాము. మొత్తంగా చూసుకుంటే మనము యూఏఈ ముందు దుబాయ్ నుంచి చూసుకుంటే దుబాయ్ నుంచి 11 ఫ్లైట్లు వేశారనమాట. దుబాయ్లో 11 ఫ్లైట్లు వేస్తే అబుదుబాయ్ నుండి త్రివేంద్రానికి 1 ఫ్లైటు, అబుదుబాయ్ నుండి కొచ్చికి 1 ఫ్లైటు, అబుదుబాయ్ నుండి కన్నూరుకు 1 ఫ్లైటు, అబుదుబాయ్ నుండి మన విశాఖపట్నానికి 1 ఫ్లైట్ వేయడం జరిగింది. దుబాయ్ నుంచి భువనేశ్వర్కు 1, దుబాయ్ టు మ్యాంగ్లూరుకు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. దుబాయ్ టు కొచ్చి, దుబాయ్ టు త్రివేంద్రం, దుబాయ్ టు కోజికోడ్, దుబాయ్ టు ఢిల్లీ, దుబాయ్ టు హైదరాబాద్, మొత్తంగా 11 ఫ్లైట్లు దుబాయ్కి వేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 8 ఫ్లైట్లు ఒమన్ దేశం నుండి మన భారతదేశానికి వేయడం జరిగింది. మస్కట్ నుంచి త్రివేంద్రానికి 1 ఫ్లైటు, మస్కట్ నుంచి బెంగళూరుకు 1 ఫ్లైటు, మస్కట్ నుంచి హైదరాబాద్కు 1 ఫ్లైటు, మస్కట్ నుంచి కన్నూరుకు 1 ఫ్లైటు, మస్కట్ నుంచి ఢిల్లీకి 1 ఫ్లైటు, మస్కట్ నుంచి కొచ్చికి 1 ఫ్లైట్ వేయడం జరిగింది. మస్కట్ నుంచి గయాకు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. ఆ నుంచి సాలా నుంచి కోజికోడ్కు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో అతి తక్కువ ఫ్లైట్లు వేసింది మటుకు మన కువైట్కి అని చెప్పుకోవచ్చు. కువైట్ దేశానికి చూసుకుంటే కేవలం 3 ఫ్లైట్లు మాత్రమే వేయడం జరిగింది. అందులో మొదటి ఫ్లైట్ వచ్చేసి కువైట్ నుంచి తిరుపతికి వేయడం జరిగింది. కువైట్ టు కన్నూర్, కువైట్ టు త్రివేంద్రం జరిగింది. మొత్తంగా 3 ఫ్లైట్లు కువైట్ నుంచి వేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మన తిరుపతిలో మొదటిసారి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైటు అఫీషియల్గా దిగబోతుంది అన్నమాట. మన తిరుపతిలో ఇలాగే కొనసాగితే మన ఏదైతే కడప జిల్లా తదితర చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో నెల్లూరు కానీ ప్రకాశం కానీ వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. డైరెక్ట్గా మన రాష్ట్రంలోనే దిగితే మనకు ఎటువంటి సమస్యలు ఉండవు అనేది మనకు తెలుసు. ఇప్పుడుండే పరిస్థితులలో 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి కాబట్టి. తర్వాత మనం చూసుకుంటే సౌదీ నుంచి ఫ్లైట్లు వేయడం జరిగింది. మొత్తంగా 6 ఫ్లైట్లు సౌదీ నుంచి వేయడం జరిగింది. దమామ్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ 1 ఫ్లైట్ వేయడం జరిగింది. దమామ్ టు కొచ్చికి 1 ఫ్లైట్ వేయడం జరిగింది. ఆ నుంచి జెద్దా టు విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. ఆ నుంచి చూసుకుంటే రియాద్ నుంచి కోజికోడ్కు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. రియాద్ టు కన్నూరుకు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. రియాద్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడకు 1 ఫ్లైట్ వేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే సౌదీ దేశవ్యాప్తంగా మొత్తంగా 6 ఫ్లైట్లు వేయడం జరిగింది. ఇంకా నుంచి బహ్రెయిన్కు చూసుకుంటే 2 ఫ్లైట్లు వేయడం జరిగింది. కేవలం 2 ఫ్లైట్లు. అవి మనామా నుంచి హైదరాబాదుకు,
మనామా నుంచి త్రివేంద్రానికి 2 ఫ్లైట్లు వేయడం జరిగింది. ఇవి 16 నుంచి 22 మధ్యలో ఈ 2 ఫ్లైట్లు తిరగడం జరుగుతుంది. ఇంకొకటి మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల్లో ఇంతవరకు ఈ ఫ్లైట్లు వదిలినారు. ఒకవేళ కానీ ఈ వాళ్ళ పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఫ్లైట్లు వదిలే అవకాశాలు ఉంది. వందే భారత్ మిషన్లో మొత్తంగా 30 దేశాల నుంచి 149 ఫ్లైట్ల ద్వారా 30,000 మంది భారతీయులు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చూసుకుంటే బెహ్రాను మన కువైట్లో ఎవరైతే కానూన్లో ఉన్నారో వాళ్ళకు ఈ 3 ఫ్లైట్లు సరిపోతాయి అనేది కూడా సందేహమే. ఆ నుంచి చూసుకుంటే 10,000 మంది భారతీయులు కానూన్లో ఇప్పటి వరకు మగ్గుతూ ఉంటే అందులో మనం చూసుకుంటే 2,500 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ ఫ్లైట్లు మనకు సరిపోతాయా లేదా అనేది భవిష్యత్తులో మనకు తెలియజేస్తుంది. ఆ నుంచి ఎవరైతే పర్వానియాలో 80 మంది అబ్దలి నుంచి వఫ్రా నుంచి వచ్చి వాళ్ళు కానూనుకు వస్తే టైం అయిపోయి వాళ్ళు ఎటు తిరిగి వెళ్ళలేక ఈ కర్ఫ్యూ సమయంలో నిలబడిపోయి పర్వానియాలో ఉన్న 80 మంది నిరాశ్రయులైన ఇండియా దేశానికి చెందిన వాళ్ళను కువైట్ ప్రభుత్వం వాళ్ళను కనుకరించి వాళ్ళను కూడా ఈ యొక్క కానూన్లో కలపడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తంగా వాళ్ళ పాస్పోర్ట్లు ఎటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర కాగితాలు లేవు కాబట్టి వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళని తెలుసుకొని వాళ్ళ యొక్క ఫింగర్ల ఆధారంగా వాళ్ళ యొక్క డేటాను మొత్తం సేకరించి ఆయా ఎంబసీల ద్వారా వాళ్ళకు సేకరించి ఆ నుంచి వాళ్ళకు ఈసీలు తీసుకొచ్చి ఈ యొక్క కానూన్లో ఎక్కించడం జరుగుతుందని కువైట్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మొత్తంగా అయితే మే 16 నుంచి 22 వరకు ఈ ఫ్లైట్లు ఎగురుతాయి. మీరందరూ ఎరముకు జమియాను మూసేయడం జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడికి ఈ యొక్క కరోనా వైరస్ సోకడం వల్ల ఆ ఎరముక్ జమియాను మూసేయడం జరిగింది. మేము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ జమియాను మూసేయమని కువైట్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నూజుహా జమియాలో అయితే 109 మంది పనిచేసే కార్మికులకు ఈ యొక్క కరోనా వైరస్ సోకడం జరిగింది. ఈ జమియాను కూడా మూసేయడం జరిగింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ జమియాను తెరసొద్దని చెప్పింది. అలాగే మనం చూసుకుంటే కరోనాకు సంబంధించి కరోనా కిట్లను ఆ నుంచి దక్షిణ కొరియా నుంచి సుమారుకు 2 లక్షలు కిట్లను కువైట్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. అయితే ఈ కరోనా పరీక్షల నిమిత్తం 2 లక్షల కిట్లను కొరియా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది కువైట్ ప్రభుత్వం. అవన్నీ తీసుకొచ్చి ఆల్రైలో పెట్టడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఈరోజు కరోనా వైరస్ యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. మొత్తంగా చూసుకుంటే కరోనా గడిచిన 24 గంటల్లో 751 కేసులు నమోదైతే ఈ 751 కేసులు కలుపుకుంటే కోవిడ్ దేశవ్యాప్తంగా 11,028 కేసులకు ఇప్పటి వరకు నమోదవడం జరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 162 మంది ఈ యొక్క కరోనా వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. మొత్తంగా 3,262 మంది ఇప్పటి వరకు కోవిడ్ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ గడిచిన 24 గంటల్లో 7 చనిపోవడం జరిగింది కరోనా వైరస్తో కోవిడ్ దేశవ్యాప్తంగా. ఈ 7 మరణాలు కలుపుకుంటే మొత్తంగా 82 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఐసీయూలో 169 మంది ఇప్పటి వరకు చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 7,683 మంది ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే ఎన్బి స్వాబ్ లాస్ట్లో మనం చూసుకుంటే ఎన్బి స్వాబ్ అంటే నాసో పారెంజిల్ అంటే ముక్కులో మనకు దూది మాదిరిగా ఉంటుంది కదా, మనము ఇయర్ బడ్స్ వాడతాం అనమాట. ఆ యొక్క టెస్టులు కరోనాలో కూడా వాడతారు అనమాట. ఒక పెద్ద దూది పుల్లకు పెట్టి ముక్కులో నుంచి ఆ యొక్క నాళాలను తీసి పరీక్షకు పంపిస్తే ఆ యొక్క పరీక్షలో 4,257 మందికి కోవిడ్ దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 2,27,000 మందికి ఈ యొక్క టెస్టులు చేస్తే అందులో 11,028 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చినట్టు మన కోవిడ్ ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ ఆరోగ్య శాఖ. ఆ నుంచి మొత్తం కేసులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే కోవిడ్ దేశానికి సంబంధించి 103 కేసులు నమోదైతే 233 కేసులు మన ఇండియా సంబంధించిన వాళ్ళకండి, 193 ఈజిప్ట్ చెందిన వాళ్ళవి, 72 కేసులు బంగ్లాదేశ్ చెందిన వాళ్ళకి, అలాగే మిగతా అన్ని కేసులు మిగతా దేశాలకు చెందిన వాళ్ళవి ఉన్నాయి. అలాగే ఏ గవర్నర్ రేట్లో ఎన్ని కేసులు నమోదైనాయి మనం ఇప్పుడు చూసుకుంటే పర్వానియాలో అత్యధికంగా 261 కేసులు నమోదైతే హవల్లీలో 180, అహ్మదీ గవర్నర్ రేట్లో 153, క్యాపిటల్ గవర్నర్ రేట్లో 93 అంటే కువైట్ సిటీ క్యాపిటల్ గవర్నర్ రేట్ అంటే కువైట్ రాజధాని. ఆ నుంచి మనం చూసుకుంటే జహరా గవర్నర్ రేట్లో 64 కేసులు మొత్తంగా నమోదవడం జరిగింది. ఈ యొక్క 233 కేసులకు మనం కలుపుకుంటే భారతీయుల సంఖ్య 3,908 మందికి ఈ యొక్క కరోనా వైరస్ కోవిడ్ దేశవ్యాప్తంగా సోకడం జరిగింది మన భారతీయులు.
అందరూ జాగ్రత్తగా ఉండనన్న. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో మన కడప అనిచి, ఎవరైతే గోదావరి జిల్లాలో కాకినాడ, ఈ యొక్క నెల్లూరు, ఈ చుట్టుపక్కల ఎవరైతే ప్రకాశం జిల్లా వాళ్ళంతా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 16 నుంచి డైరెక్ట్ మనకు ఫ్లైట్లు వేయడం జరుగుతుంది. కానూన్లో ఉండే వాళ్ళను కూడా తీసుకువెళ్తామని చెప్పి మేడపాటి వెంకట గారు ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు కూడా తెలపడం జరిగింది. కాబట్టి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మీకు ఏదైనా కష్టం వస్తే కానీ వాళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఆ షెడ్యూల్ ఎవరైతే ఫ్లైట్ల వివరాలు వదులుతారో అప్పుడు వదులుతామని చెప్పడం జరిగింది. ఇవన్నీ స్పెషల్ ఫ్లైట్స్ కాబట్టి దాన్ని బట్టి మీరు టికెట్ బుక్ చేసుకోండి. మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ మీ యొక్క కుటుంబాలను చేరుకొని ఆయురారోగ్యాలతో మీ కుటుంబంతో మిగతా జీవితం కొనసాగిస్తే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.